హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం విన్ఫాస్ట్ క్లారా ఎస్ అనే మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వియత్నాం బేస్డ్ కంపెనీ అనమాట. ఇప్పుడు మన తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ విదేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మోడల్ అనమాట. ఇందులో 4 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మన ఇండియాలో ఫస్ట్ క్లారా ఎస్ అనే మోడల్ని అయితే ముందుగా తీసుకురాబోతున్నారు. దీని స్పెక్స్, కాస్ట్, రేంజ్, బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ అన్ని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి మనకు ఇంట్లో 4 మోడల్స్ అయితే వస్తాయి అనమాట. ఈవో 200 లైట్ ఒకటి, వెంటో ఎస్ ఒకటి అయితే దీంట్లో వస్తుందన్నమాట. ఇవి రెండు యూనిక్ స్టైల్లో ఉంటాయి. మనకి ఇంతకుముందు రెగ్యులర్గా వెహికల్ చూస్తున్న స్టైల్లో ఉంటుంది అనమాట. ఇవి అయితే కొంచెం యూనిక్ స్టైల్లో వస్తుంది. మనకు వచ్చి క్లారా ఎస్ 2022, అలాగే థియాన్ ఎస్ అనేది 2 మోడల్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది ఆల్రెడీ విదేశాల్లో మంచి పేరు ఉండే కంపెనీ అనమాట. అందువల్లనే 2022లోనే ఆ మోడల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అక్కడ బాగా రన్ అవుతుంది. ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు అనమాట. మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. మనకు దీని గురించి నేను ఇప్పుడు చదివిన దాంట్లో చూస్తే రాబోయే ప్రీమియం, ఇప్పుడు ఉండే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకి ఇది ఏ విధంగానూ తీసిపోదన్నమాట. ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో రాబోతోంది. మంచి డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. అన్ని డిజైన్ పరంగా గాను, లుక్ పరంగా గాను ఎక్సలెంట్గా ఉందన్నమాట వెహికల్. మనం మొత్తం దీని స్పెసిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు ఫుల్గా చూడండి. మీ ఏదైనా అభిప్రాయాలు ఉంటే నాకు తెలియజేయండి. నేను అంటే మనకి ఛానల్కు కొద్దిగా అది మేలు అవుతుందన్నమాట. వీడియోని అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకు ముందుగా ఈ మోడల్లో వచ్చి విన్ఫాస్ట్ క్లారా ఎస్లో మనకు 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. రెడ్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, అలాగే బ్లాక్, గ్రే, వైట్, ఇలా మనకు 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. రేంజ్ విషయానికి వస్తే 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. స్పీడు 55 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ వచ్చి మనకు 90/90 14 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. రియర్ టైర్ వచ్చి 120/70 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు లిథియం అయన్ బ్యాటరీ 22Ah బ్యాటరీ అనమాట. సింగిల్ బ్యాటరీ 22Ah, అలాగే డ్యూయల్ అనేటప్పుడు 44Ah అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది వచ్చి 24 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 24 and 25 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే జీపీఎస్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, మనకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇందులో వస్తుంది. అలాగే హబ్ మోటర్తో వస్తుందన్నమాట. ఇది మనకు మంచి డిస్ప్లే వస్తుంది. మోడ్స్ పరంగా చూసుకుంటే 3 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. స్పోర్ట్స్, ఎకో 2 మోడ్స్ అయితే వస్తాయి. స్పోర్ట్స్, ఎకో 2 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో మనకు కీ సిస్టమ్ ఉంటుంది. మనకు ఫిజికల్ కీ అయితే వస్తుందన్నమాట. మనకు దీంట్లో మనకు ముందర చూసుకోండి ఎలా ఉందనేది. ముందర మనకు పెట్టుకోవడానికి, అలాగే ఫుట్బోర్డ్ కానీ బాగుంది చూడడానికి. బ్యాక్ సైడ్ ఇదంతా చూడండి ఎలా ఉందనేది. ఎక్సలెంట్గా ఉంది. లుక్స్ విషయంలో అయితే వాళ్ళు ఏ విధంగానూ రాజీ పడలేదన్నమాట. మనకు మొత్తం మెటల్ బాడీతో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది వచ్చి కాస్ట్ విషయానికి వస్తే 1,20,000 కాస్ట్ అయితే ఇది ఉండబోతుంది అనమాట. ఇది వచ్చి 1200 వాట్స్ మోటార్తో అయితే వస్తుంది. 400 వాట్స్ పోర్టబుల్ ఛార్జ్తో అయితే ఇది వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ లెన్స్ మనకు సస్పెన్షన్ వస్తుంది. అలాగే రియర్ వచ్చి డబుల్ స్ప్రింగ్ అయితే సస్పెన్షన్తో వస్తుంది అనమాట. కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. ఇది వచ్చి పిఎంఎస్ఎం మోటార్తో అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకు చూడండి, మనకు సైడ్ స్టాండ్ లాంటివి, సెంటర్ స్టాండ్ లాంటివి అన్నీ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ మనకు గ్యాబ్రెల్ కానీ, అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా బాగుందన్నమాట. టైల్ ల్యాంప్ కూడా చూడండి ఎలా ఉందనేది. కలర్ కూడా ఎల్లో కలర్, చాలా లుక్గా సూపర్గా ఉంది చూడడానికి. ఓ పెద్ద సీటింగ్ కూడా వస్తుంది. ఇంకా ఇందులో మనము దీని గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 10 degrees గ్రేడబిలిటీ ఉంటుందన్నమాట. ఇంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అలాగే మనకు పిలియన్ గ్యాబ్రెల్ ఉంటుంది. ఇలాగా కొన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. మనకు మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మంచి లుక్స్తో మంచి సూపర్గా అయితే వెహికల్ అయితే ఉంది. ఇది మనకు ఇంచుమించు ఓలా, ఏథర్, అలాగే మనకు బజాజ్ చేతక్ లాంటి మోడల్ అయితే గుర్తొస్తుంది అనమాట. దీన్ని చూసేటప్పుడు వెహికల్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఇంచుమించు బజాజ్ చేతక్ మారినే ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి కొత్త వెహికల్స్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.